హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు వేసాను. కొంచెం ఫ్రై చేసి కందిపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కడిగేసుకొని 2 సార్లు కొన్ని వాటర్ వేసేసి ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను. టమోటాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. బీరకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే పెద్ద బీరకాయ ఒకటి వేసాను, 5 టమోటాలు వేసాను, 7-8 పచ్చిమిరపకాయలు వేసాను. మళ్ళీ చింతపండు వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చింతపండు బాగుంటుంది టేస్ట్. ఇంకా కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి వేసుకోవాలి కారం. ఇందాక కొన్నే పోసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసానండి. చిన్నవి 2 ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు పప్పులో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకా తీసి ఎనిపేసేసాను. ఉప్పు వేసుకొని ఎనపాలి. ఇంకా తాలింపు కోసం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, తిరగమాత గింజలు, ఉల్లిపాయ ఫ్రై చేసేసాను. దీంట్లో కొన్ని చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. తిరగమాత బాగా కాలాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా వేసేసి కొంచెంసేపు అయిన తర్వాత ఇంకా ఆపేసుకోవాలి. పప్పు వెనిపేసాం కదా దాంట్లో వేసి కలుపుకొని వేస్తే సరిపోతుంది. నా ఛానల్ కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీరకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుందండి. చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూస్తుంది.